ఇప్పుడు జార్జియా కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా అందులో 17 యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి ఆల్మోస్ట్. దాంట్లో మీరు టాప్ 3 అనేది సెలెక్ట్ చేశారు, ఆల్టా యూనివర్సిటీ ఇలాంటివి. ఇట్లా ఎలా ఎలా ఫిల్టర్ చేశారు మీరు అలాగా టాప్ 3 అనేది? అంటే ఫస్ట్ నేను జార్జియాలో అంటే ఆ స్టేట్లో 17 యూనివర్సిటీస్ ఉంటాయండి. ఓకే. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మీకు 18,000 అంటే 15,000 to 18,000 నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే క్యాపిటల్ సిటీ. సో అంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది కన్సల్టెన్సీ ఇండియా నుండి పంపిస్తున్నారు. సో వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఏదో 4 రూపాయలు సంపాదించేసుకొని పంపించి. కానీ వాళ్ళు ద బెస్ట్ యూనివర్సిటీలో పంపించాలి అనేది వాళ్ళ ఇంపార్టెంట్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ ఫర్. అయితే నేనేం చేసినంటే యూనివర్సిటీస్ అన్ని వెళ్ళి ఏది ఫ్యాకల్టీస్ బాగున్నాయి, వెరీ ఓల్డ్ యూనివర్సిటీస్ ఇందులో ఏవి, లేటెస్ట్గా వచ్చిన యూనివర్సిటీస్ అయినా కూడా బెస్ట్ టీచింగ్ ఎక్కడ ఉంది ఓకే అని నేను ఫిల్టర్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా విజిట్ చేశారు? మన స్టూడెంట్స్ ఉన్నారు కూడా అండి యూనివర్సిటీస్లో, వాళ్ళ Okay. వీడియోస్ కూడా మీకు ఇస్తాను. యా. సో అదేంటంటే వాళ్ళ ఒక ఒపీనియన్, అంటే వాళ్ళు పంపించే ఒపీనియన్, నేను వెళ్ళినప్పుడు కలిసి నాతో మాట్లాడినవి కూడా నేను లైక్ షాక్. స్టూడెంట్స్ అక్కడ ఇండివిజువల్గా ఉంటారు, వాళ్ళకి ఎవరు అవసరం ఉండదు. క్యాంపస్ యూనివర్సిటీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు, హాస్టల్కి వెళ్తారు, తింటారు. సమ్ టైమ్ వీకెండ్స్ వస్తే వాళ్ళు సరదాగా బయటకు వాకింగ్కి వెళ్తారు. దిల్ బి వెరీ హ్యాపీ.